ఇది యేసు శిలువపై పలికిన మొదటి మాట. ఇది కేవలం మాట కాదు, ఇది పరిపూర్ణ క్షమాభావానికి గుర్తు. యేసు తనను అపహాస్యం చేసినవారిని, వేధించినవారిని, చివరికి చంపుతున్నవారిని కూడా క్షమించమని తన తండ్రి దేవునిని కోరాడు. మన జీవితాల్లో మనం ఎప్పుడైనా బాధపడితే, మనపై ఎవరో అన్యాయంగా ప్రవర్తిస్తే, మన హృదయాల్లో కోపం, బాధ వస్తుంటాయి. కాని యేసు మనకు చూపించిన మార్గం, అది క్షమించే మార్గం. ఆయన అగాధమైన ప్రేమతో ఇలా చెప్పాడు, వీరు ఏం చేస్తున్నారు అనేది వారికి తెలియదు. ఆయన వారి అజ్ఞానాన్ని గమనించాడు. కాపలాదారు, ప్రజలు, వర్గ పెద్దలు, వారు ఎవరు ఆయనను చంపుతున్నారు అనే సంగతిని పూర్తిగా గ్రహించలేదు. ఈ మాట మనకు ఓ గొప్ప పాఠం నేర్పుతుంది. క్షమించండి, ప్రేమించండి, అర్థం చేసుకోండి. శిలువపై తొలిమాటే క్షమాభిక్ష. ఇది యేసు గుండెను, ఆయన ప్రేమను, ఆయన మిషన్ను వెల్లడిస్తుంది. మనం కూడా ఆయనే మాదిరిగా క్షమించే మనసుతో ముందుకెళ్లాలని ప్రభువు మనల్ని